అరుణాచల్ ప్రదేశ్ చాలా కాలంగా చైనా కుట్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్న భారత భూభాగం. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ ప్రాంతం తమదేనంటూ డ్రాగన్ దేశం మ్యాపుల పేరిట చేసిన రాజకీయాన్ని ఎవ్వరూ మర్చిపోరు. తాజాగా అంతకు మించిన కుట్రలకే తెరలేపిందా డర్టీ కంట్రీ. అరుణాచల్ ప్రదేశ్కు అత్యంత సమీపంలో అణ్వస్త్రాలు తయారు చేస్తోంది. ఇందుకు సంబంధించిన శాటిలైట్ ఫోటోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. డ్రాగన్ న్యూక్లియర్ కుట్రలపై న్యూయార్క్ టైమ్స్ బయటపెట్టిన నిజాలు కలకలం రేపుతున్నాయి. ఇంతకు భారత సరిహద్దుల్లో డర్టీ డ్రాగన్ అసలేం ప్లాన్ చేస్తోంది? అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో అణ్వాయుధాల తయారీ ద్వారా భారత్కు ఇస్తున్న మెసేజ్ ఏంటి? జిన్పింగ్ సర్కార్ న్యూక్లియర్ కుట్రలకు భారత్ ఎలా చెక్ పెట్టబోతోంది? చైనా అణుకుట్రలకు అగ్ని 5 మాత్రమే చెక్ పెడుతోందా? లెట్స్ వాచ్. అరుణాచల్ ప్రదేశ్ కేరఫ్గా మరో కుట్రకు తెరలేపిన చైనా. భారత్ సరిహద్దులో అణ్వస్త్రాలు తయారు చేస్తున్న డ్రాగన్. చైనా న్యూక్లియర్ కుట్రలకు భారత్ ఎలా చెక్ పెడుతుంది? ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు, కానీ చైనాను మాత్రం నమ్మొద్దంటారు. అదే నిజమని నిరూపించుకుందా దేశం. ట్రంప్ సుంకాల దెబ్బకు నీది నాది ఒకే కథ, మన ఇద్దరు శత్రువు ఒక్కడే, కలిసి అమెరికా తిక్క కుదుర్చుదామంటూ భారత్తో స్నేహగీతం పాడింది. డ్రాగన్ ఎలిఫెంట్ కలిసి డాన్స్ చేయాల్సిన టైం వచ్చిందంటూ ఇండియాను వేడుకున్నంత పని చేసింది. మోడీ ప్రభుత్వం కూడా ప్రస్తుత పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వివాదాలను పక్కన పెట్టడానికి ఓకే చెప్పింది. ప్రధాని మోడీ, జయశంకర్, అజిత్ దోవల్ వంటి కీలక నేతలు చైనాలో పర్యటించడానికి రీజన్ అదే. కానీ కుక్క తోక వంకర అన్నట్టుగా డ్రాగన్ తోక కూడా వంకరే అని నిరూపించుకుందా దేశం. అరుణాచల్ ప్రదేశ్ కేరఫ్గా అంతులేని కుట్రలకు తెరలేపింది. భారత్ ఆదమరిస్తే ఆక్రమించుకోవాలనే లక్ష్యమే చైనా ప్రతి అడుగులోనూ కనిపిస్తోంది. అయితే ఈసారి కుట్రలు కేవలం మ్యాపులకే పరిమితం కాలేదు. భారత్ లక్ష్యంగా విధ్వంసకర కుట్రలకే తెరలేపింది. ఆ కుట్రలకు కౌంటర్ స్ట్రాటజీలు రూపొందించకపోతే మన దేశం అణుముప్పులు చిక్కుకోవడం ఖాయం. ఎందుకంటే మన సరిహద్దులోనే జిన్పింగ్ సర్కార్ అణ్వస్త్రాలు తయారు చేస్తోంది. అవును, అణ్వస్త్రాల విషయంలో కొంతకాలంగా దూకుడు కనబరుస్తున్న చైనా మన సరిహద్దులకు సమీపంలోనే వాటిని భారీ సంఖ్యలో తయారు చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ కు కేవలం 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిచువాన్ ప్రావిన్సులో అత్యంత రహస్యంగా నిర్మించిన జిటాంగ్, పింగ్టాంగ్ ప్లాంట్లలో అణ్వాయుధాల తయారీని వేగవంతం చేస్తోంది. అత్యున్నత స్థాయి నిఘా వర్గాలను, ఉపగ్రహ చిత్రాలను ఉడ్డంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ వార్తాపత్రిక ఈ మేరకు వెలువరించిన కథనం కలకలం రేపుతోంది. 2030 నాటికి కనీసం 1000కి పైచిలకు న్యూక్లియర్ వార్ హెడ్ల సామర్థ్యాన్ని సంతరించుకోవడమే చైనా లక్ష్యమని ఆ కథనం పేర్కొంది. అరుణాచల్ సమీపంలో చైనా కొన్నేళ్లుగా సైనిక మౌలిక సదుపాయాలను పెంచుకుంటూ జనావాసాలను ఏర్పాటు చేస్తూ భారత్ను కవ్విస్తోంది. వాస్తవానికి వాయవ్య చైనాలోని సిచువాన్ పర్వత ప్రాంతాల్లో చైనా అణు ప్లాంట్లు కొత్తవేమీ కాదు. అమెరికా, నాటి సోవియట్ యూనియన్లకు ధీటుగా ఎదిగే ఉద్దేశంతో 60 ఏళ్ల కిందట నిర్మించినవి. అప్పట్లోనే వాటిలో వేలాదిగా సైంటిస్టులు, ఇంజనీర్లు, కార్మికులను వినియోగించింది. జిటాంగ్, పింగ్టాంగ్ ప్లాంట్లలో అణు కార్యక్రమాలను దూకుడుగా కొనసాగించింది. అయితే 1980ల నాటికి అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గిపోవడంతో అక్కడ సిబ్బందిని భారీగా తగ్గించేసింది. అయితే 20 ఏళ్ల క్రితం చైనా వ్యూహం మార్చింది. గత 2 దశాబ్దాలుగా జిటాంగ్, పింగ్టాంగ్ ప్లాంట్లపై చైనా దృష్టి పెట్టింది. అంతేకాదు న్యూక్లియర్ వార్ హెడ్ల తయారీకి వాటిని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసిందని నివేదికలు చెబుతున్నాయి. ఆ క్రమంలో ఆ సీక్రెట్ న్యూక్లియర్ కేంద్రాలను జిన్పింగ్ సర్కార్ డే బై డే విస్తరిస్తూ వస్తున్నట్టు తాజా శాటిలైట్ ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. అక్కడ న్యూక్లియర్ వార్ హెడ్ల తయారీ పనులు ముమ్మరంగా సాగుతున్నట్టు తేలింది. ముఖ్యంగా 2019 నుంచి అక్కడ కార్యకలాపాలు అనూహ్య రీతిలో వేగాన్ని పుంజుకున్నట్టు శాటిలైట్ నిఘా నిపుణుడు రెనీ బాబీ అర్జున్ ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఆ కథనంలో జిటాంగ్ న్యూక్లియర్ ప్లాంట్ దగ్గర కొత్త బంకర్లు, అత్యంత బలమైన గోడలు పుట్టుకొచ్చినట్లు పేర్కొంది. అంతేకాదు పైపుల వ్యవస్థ విస్తరణ, అణువ్యర్థాల పరిమాణం పెరగడాన్ని హైలైట్ చేశారు. అత్యంత తీవ్రమైన పేలుడుతో కూడిన ప్రయోగాలను తరచూ నిర్వహిస్తున్నట్టుగా ఆధారాలు ఉన్నాయని శాటిలైట్ నిఘా నిపుణుడు రెనీ బాబీ అర్జీ పేర్కొన్నారు. వీటిని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త హుయి జాంగ్ కూడా ధృవీకరించారు. ఇక పింగ్టాంగ్ ప్లాంట్లో యురేనియం శుద్ధి కార్యకలాపాలు సాగుతున్నట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అక్కడ ఏకంగా 360 అడుగుల ఎత్తైన నిర్మాణాలు ఉన్నట్టు తెలిపింది. ప్రధాన భవనం పరిసరాల్లో పలు కొత్త నిర్మాణాలు జోరుగా సాగుతున్నట్టు వెల్లడించింది. సో అణ్వస్త్రాల తయారీలో చైనా ఏదో పెద్ద ప్లాన్లోనే ఉన్నట్టు కనిపిస్తోంది.
అణ్వాయుధాల విషయంలో రష్యా, అమెరికా తర్వాత చైనా ప్రస్తుతం ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. దాని వద్ద ప్రస్తుతం కనీసం 600 అణు వార్ హెడ్లు ఉన్నట్టు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ అంచనా వేస్తోంది. 2030 నాటికి దాన్ని కనీసం 1000కి పెంచుకోవాలని బీజింగ్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ప్రస్తుతం రష్యా వద్ద ఏకంగా 5400 న్యూక్లియర్ వార్ హెడ్లు ఉండగా అమెరికా దగ్గర 5200 వరకు ఉన్నాయి. వాటితో పోలిస్తే చైనా అణు సంపత్తి తక్కువే అయినా వాటి సంఖ్యనది శరవేగంగా పెంచుకుంటున్న తీరు ఆందోళన కలిగించేదే అని నిపుణులు అంటున్నారు. ఇక్కడ చైనా అణు కుట్రలతో సమస్య అమెరికా, రష్యాలకు కాదు, భారత్కు. చైనాతో పోల్చుకుంటే మన దగ్గర అణ్వస్త్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి మనపై న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ కు పాల్పడే అవకాశం ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ ను చైనా తన భూభాగంగా దక్షిణ టిబెట్ గా క్లెయిమ్ చేస్తోంది. సరిహద్దుకు సమీపంలో ఇలాంటి ఆయుధాల తయారీ ఉండడం వల్ల యుద్ధం లాంటి పరిస్థితుల్లో చైనాకు పైచేయి లభించే ప్రమాదం ఉంది. పాకిస్తాన్, చైనా మధ్య ఉన్న బలమైన రక్షణ సంబంధాల వల్ల భారత్ ఒకేసారి ఇద్దరు అణ్వాయుధ శత్రువుల్ని ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి చైనా అణు కుట్రల్ని ఎదుర్కోవాలంటే చైనా అణుకుట్రలకు చెక్ పెట్టేందుకు భారత్ కూడా అణ్వస్త్రాల అప్గ్రేడేషన్ పై దృష్టి పెట్టింది. అగ్ని సిరీస్ ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. అగ్ని 5 క్షిపణి పరిధిలో చైనా మొత్తం వస్తుంది. అయితే వీటిని మరింత ఆధునీకరించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సరిహద్దులో సుఖోయ్ 30 MKI, రాఫెల్ వంటి యుద్ధ విమానాల మోహరింపును పెంచడం, ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయడం పైన సైన్యం ఫోకస్ చేసింది. క్వాడ్ వంటి గ్రూపుల ద్వారా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కలిసి చైనా దూకుడును అడ్డుకోవడానికి దౌత్యపరమైన ఒత్తిడి తీసుకురావాలి. చైనా చేస్తున్న అణుకుట్రలు కేవలం మనకే కాదు, మొత్తం ఇండో పసిఫిక్ ప్రాంతానికే ఆందోళన కలిగించే విషయం. కాబట్టి ఈ కుట్రల్ని తిప్పికొట్టడానికి చైనా వ్యతిరేక శక్తుల్ని ఏకం చేయాలి. భారత్ ఆల్రెడీ అది చేస్తోంది. అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టడంతో పాటు సరిహద్దుల్లో తిరుగులేని విధంగా యుద్ధ సన్నాహాలు చేస్తోంది. నిజానికి చైనా అణుకుట్రలకు చెక్ పెట్టడానికి మరో వ్యూహం కూడా ఉంది. అది మరేదో కాదు, అమెరికా, రష్యా నడుమ అమల్లో ఉన్న వ్యూహాత్మక అణు నిరాయుధీకరణ ఒప్పందంలోకి డర్టీ డ్రాగన్ ను కూడా చేర్చడమే. ఈ ఒప్పందం ఇటీవలే ముగిసింది. దాన్ని తిరిగి పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే చైనాను కూడా ఒప్పందంలోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నంలో ట్రంప్ విజయం సాధిస్తే చైనా అణు కుట్రలకు చెక్ పడుతుంది.